హే! చిన్నప్పుడు పిక్నిక్స్ అంటే నిమిషం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇంక ఈరోజు వెళ్ళేది పిక్నిక్ అని నేను చెప్పలేను కానీ, అప్పుడప్పుడు మా కమ్యూనిటీస్ వాళ్ళు ఇలాంటి బుజ్జి బుజ్జి ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. తెలిసిన తర్వాత మనం ఎందుకు ఆగుతాం చెప్పండి? బ్యాచ్ అందరిని వేసుకొని బయలుదేరిపోయాం. ఈరోజు మనం వచ్చింది సెంటోసా అనే ప్లేస్ దగ్గరికి. ఇంటి దగ్గర నుంచి గంట సేపు ట్రావెల్ చేస్తే ఇక్కడ పడ్డాం. ఇక ఇక్కడ నుంచి ఇంకో గంట సేపు నడిస్తే గానీ మనం చూడాలనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వలేము. అంటే పిల్లలతో నడక కాబట్టి మినిమం గంట పడుతుంది. ఈ మధ్య మధ్యలో ఫైటింగ్లు, ఆర్గ్యుమెంట్లు, ఫుడ్లు, టాయిలెట్లు, అబ్బో వీటన్నిటిని డీవియేట్ చేసుకుంటూ వెళ్ళేపటికి మా తల ప్రాణాలు తోక్కొచ్చాయనే చెప్పాలి. ఇంతకీ ఈరోజు మనం వచ్చింది ఈ సెంటోసా సెన్సరీ స్కేప్ వాక్ ఎక్స్పీరియన్స్ చేద్దామని. కొత్తగా పెట్టాడు కదా, ఎక్సైటింగ్గా ఉంటుందేమో అనుకున్నాం కానీ మాకు పెద్దగా ఎక్కలేదు. ఈ బుజ్జి పిచ్చి పిల్లలు మాత్రం బాగానే ఎంజాయ్ చేశారని చెప్పాలి. మాకు మట్టికి ఇంటికి వెళ్ళేపటికి దూల తీరిపోయింది. సరే కానీ నేను సరదాగా చెప్పే ఇలాంటి చిన్న చిన్న సింగపూర్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో